Hi students, this is Sirisha, ITCT trainer from APSWR School, Chollangipeta, East Godavari district. December 1st week lesson plan prakaram 6th class IT ki ఇచ్చినటువంటి టాపిక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ నుండి ఇన్సర్ట్ ట్యాబ్ గురించి అందులో ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్ బ్రేక్, హెడర్ అండ్ ఫూటర్, పేజ్ నెంబర్. ఈ ఆప్షన్స్ గురించి మనం ఈరోజు వీడియో క్లాస్లో నేర్చుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ని చేసి ఉంచడం జరిగింది. ఫ్యూ పేజెస్తో ఒక డాక్యుమెంట్ని చేసాం. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో మనము ఈ ఆప్షన్స్ని అప్లై చేసి చూద్దాం. సో ఇన్సర్ట్ ట్యాబ్ అనేది హోమ్ ట్యాబ్ పక్కనే ఉంటుందండి, సెకండ్ ట్యాబ్. సో ఈ హోమ్ ట్యాబ్ ఇన్సర్ట్ ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఫస్ట్ గ్రూప్లోనే మనం ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ పేరు పేజెస్, ఇందులోనే మనకి కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్ బ్రేక్ అనే 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇందులో మనం ఫస్ట్ కవర్ పేజ్ గురించి చూద్దాం. సో కవర్ పేజ్ అనేది ఏంటి అని అంటే కనుక, మనం ఇప్పుడు సపోజ్ ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నామంటే దాని యొక్క ఫస్ట్ పేజ్ మనకి కవర్ పేజ్ అనమాట. అంటే ఆ కవర్ పేజ్లో ఏముంటుంది, ఆ బుక్ యొక్క టైటిల్ ఉంటుంది, అదేవిధంగా ఆ బుక్ ఎవరు రాశారో ఒక ఆథర్ నేమ్ ఉంటుంది, అండ్ ఏ ఇయర్లో రాశారు, ఏ ఇయర్లో పబ్లిష్ అయ్యింది అని ఇలాంటి కొన్ని డీటెయిల్స్తో మనకి ఫస్ట్ పేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనం ప్రిపేర్ చేసిన ఈ ఎంటైర్ డాక్యుమెంట్కి ఇది జస్ట్ కంటెంట్ కదా. సో దీనికి సంబంధించిన కవర్ పేజ్ని కూడా మనము వర్డ్లో మనం చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ కవర్ పేజ్. సో కవర్ పేజ్ని ఇన్సర్ట్ చేయాలి అని అంటే కనుక జస్ట్ క్లిక్ ఆన్ దిస్ కవర్ పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ బిల్ట్ ఇన్ కవర్ పేజెస్ మనకి ఇక్కడ చాలా కవర్ పేజెస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూసారు, డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఈ కవర్ పేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి నచ్చిన కవర్ పేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ టైల్స్ అనే కవర్ పేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంది కదా, సో దీన్ని మనము సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా సెలెక్ట్ చేసుకోగానే కొన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, టైప్ ద డాక్యుమెంట్ టైటిల్ అని చెప్పి. అంటే ఇప్పుడు నేను చేసినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన టైటిల్ని మనము ఇక్కడ ఇస్తామన్నమాట. సో నేనేంటంటే ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నేను ఎంఎస్ వర్డ్ అని చెప్పి టైటిల్ ఇస్తున్నాను. ఓకే, అండ్ కింద చూస్తే కనుక టైప్ ద డాక్యుమెంట్ సబ్ టైటిల్. సబ్ టైటిల్ అంటే టైటిల్కి నెక్స్ట్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒక పేరు ఒక నేమ్ ఉంటే దానికి ఒక క్యాప్షన్ అనేది ఇస్తూ ఉంటారు కదా. సో అలాగా మనకి ఈ టైటిల్కి సబ్ టైటిల్ అనమాట. సో సబ్ టైటిల్ కింద మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్కి సంబంధించిన సబ్ టైటిల్. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ ట్యాబ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇన్సర్ట్ ట్యాబ్ అని చెప్పి నేను ఇక్కడ ఇస్తున్నాను. సో మనం ఏదైతే డాక్యుమెంట్ చేస్తున్నామో దానికి సంబంధించిన టైటిల్ అండ్ సబ్ టైటిల్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ అడ్మిన్ అంటే ఆథర్ అనమాట. ఇది ఎవరైతే రాశారో ఆథర్ నేమ్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. అండ్ ఇంకా డౌన్కి వస్తే కనుక ఇక్కడ ఇయర్ అని ఉంది కదా, సో ఇయర్ని కూడా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి క్యాలెండర్ డిస్ప్లే అవుతుంది December 1st అని. సో దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇయర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ కంపెనీ అడ్రస్. సో కంపెనీ అడ్రస్ కూడా మనము ఇచ్చుకోవచ్చు, రైట్. సో దీన్ని బ్యాక్ స్పేస్ ఇస్తే అక్కడ పోతుంది. అండ్ నేను APSSDC నైపుణ్య వికాసం అని చెప్పి నేను ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా నౌ అవర్ కవర్ పేజ్ ఇస్ రెడీ. ఓకే, విత్ లిటిల్ డీటెయిల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో మనం క్రియేట్ చేసినటువంటి ఎంటైర్ డాక్యుమెంట్కి సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ని మనం కవర్ పేజ్లో ఇస్తామన్నమాట, ఒక బుక్గా అట్టలాగా అనమాట. ఓకే, సో ఎంత నీట్గా మనకి డాక్యుమెంట్ అనేది దీనివల్ల మనకి కనిపిస్తుంది కదండి. ఇప్పుడు చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను కదా, నేను చేసిన 3 pages డాక్యుమెంట్ ఇది. దానికి మనం ఇక్కడ ఒక కవర్ పేజ్ని యాడ్ చేయడం వల్ల మనకి మంచి లుక్ అనేది రావడం జరిగింది కదండి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కవర్ పేజ్. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ చూస్తే కనుక బ్లాంక్ పేజ్. సో బ్లాంక్ పేజ్ అనేది ఏంటి అంటే కనుక
ఒక కొత్త పేజ్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే మనము బ్లాంక్ పేజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 4 పేజెస్ మనకి ఉన్నాయి ఇక్కడ. సో ఇంకొక న్యూ పేజ్ కూడా కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్లో మనం కర్సర్ బ్లింక్ చేసి బ్లాంక్ పేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక న్యూ పేజ్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద న్యూ పేజ్, రైట్? సో ఇవన్నీ పాతవి అండ్ దిస్ ఈస్ ద న్యూ వన్. సో అలా మనకి ఎన్ని పేజెస్ కావస్తే మనము అన్ని పేజెస్ని ఇన్సర్ట్ చేసుకోవాలండి. జస్ట్ బ్లాంక్ పేజ్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ న్యూ పేజ్ అనేది మనకి ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ బ్లాంక్ పేజ్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి పేజ్ బ్రేక్. సో పేజ్ బ్రేక్ అంటే ఏంటి అని అంటే, సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక పేజ్లో మనకి నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇక్కడ లాస్ట్ ఈ 4th పేజ్లో చూస్తే కనుక యూ కెన్ ఈజీలీ చేంజ్ ద ఫార్మాటింగ్ ఆఫ్ ఇది ఉంది కదండి. ఈ లైన్ నుంచి ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ 2 పారాగ్రాఫ్స్ కూడా కంప్లీట్గా ఈ పేజ్లో కాకుండా నెక్స్ట్ పేజ్లోకి డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఏం చేస్తాం, ఇలా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ కిందకి నొక్కుతూ ఉంటే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ ప్రొసీజర్ టు ఫాలో. సో దానికి బదులు మనకి ఇక్కడ పేజ్ బ్రేక్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట, వితౌట్ ఎనీ గ్యాప్స్. సో ఎప్పుడైతే మనం ఏ పారాగ్రాఫ్ని అయితే నెక్స్ట్ పేజ్కి కంప్లీట్గా తీసుకెళ్లాలని అనుకుంటున్నామో సో అక్కడ మనము కర్సర్ ప్లేస్ చేసి పేజ్ బ్రేక్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే పేజ్ బ్రేక్ని క్లిక్ చేసామో సో కంప్లీట్గా ఆ రిమైనింగ్ టెక్స్ట్ అంతా కూడా నెక్స్ట్ ఫ్రెష్ పేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫస్ట్లో మనకి ఓన్లీ 3 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పేజ్ బ్రేక్ చేయడం వల్ల సో పారాగ్రాఫ్స్ అనేవి నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం అనేది జరిగింది అనమాట. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ పేజెస్ బ్లాక్, కవర్ పేజ్, బ్లాంక్ పేజ్ అండ్ పేజ్ బ్రేక్. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే కనుక మనకి నెక్స్ట్ ఆప్షన్లో మనము హెడర్స్ అండ్ ఫూటర్స్ చూద్దాం. సో ఈ హెడర్ అండ్ ఫూటర్లో ఏంటి అని అంటే కనుక ఇక్కడ కూడా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అది ఒకటి హెడర్, ఫూటర్ అండ్ పేజ్ నెంబర్. సో ఈ హెడర్ అనేది ఏంటి అంటే కనుక ఇప్పుడు మనం బుక్స్ కానీ మ్యాగజైన్స్ కానీ చూసినట్లయితే ప్రతి పేజ్కి కూడా ఒక పేరు ఉంటుంది. అంటే ఆ బుక్ టైటిలే మనకి ప్రతి పేజ్లో కనిపిస్తుంది కదండి. బాటమ్ ఆఫ్ ద పేజ్లో కానీ టాప్ ఆఫ్ ద పేజ్లో కానీ మనకి ఒక టైటిల్ అనేది మనం చూస్తాం. ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ మనం ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లో కూడా ప్రతి పేజ్కి మన యొక్క డాక్యుమెంట్ యొక్క టైటిల్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చండి. ఓకే, సో ఇది ఏంటంటే ఒకవేళ మనం ఒక 200 పేజెస్ చేసాం అనుకోండి, 200 పేజెస్కి మనం హెడర్ని ఇన్సర్ట్ చేయాల్సిన పని లేదు. ఒక్కసారి మనం చేస్తే కనుక అది ఎంటైర్ డాక్యుమెంట్కి అప్లై అవుతుంది అనమాట. సో ఎలా మనం ఈ హెడర్ని ఇన్సర్ట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ ఆప్షన్లో హెడర్ అనేది ఉండింది కదండి, దీన్ని మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే బిల్ట్ ఇన్ హెడర్స్ అండ్ డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఇక్కడ హెడర్స్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఫస్ట్ వన్ని తీసుకుంటున్నా. సో ఇది తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే పేజ్కి లెఫ్ట్ టాప్ కార్నర్లో మనకి హెడర్ అనేది అపియర్ అవుతుంది అనమాట. చూసారా, ఈ హెడర్ అనేది ఎనేబుల్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ టైప్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద మనం బ్యాక్ స్పేస్ ఇస్తే కనుక అది పోతుంది. అక్కడ మనం ఏదైతే మన బుక్ టైటిల్ ఇవ్వాలని అనుకుంటున్నామో ఆ టైటిల్ని మనము ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో దట్స్ ఇట్, అది హెడర్ అండి. సో ఇప్పుడు అది నార్మల్గా పేజ్ మనకి రావాలి అంటే కనుక ఈ పేజ్లో ఎక్కడైనా మౌస్ని పెట్టి మనం డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయగానే యాజ్ యూజువల్గా మనకి పేజ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ హెడర్ పార్ట్ వచ్చేసి మనకి కొంచెం డల్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు చూస్తే కనుక ఇది ఫస్ట్ పేజ్ కదండి. సో ఇది ఫస్ట్ పేజ్లో మనకి హెడర్ అనేది కనిపించింది. ఇప్పుడు సెకండ్ పేజ్కి వెళ్దాం. చూసారా, ఇది సెకండ్ పేజ్లో కూడా మనం హెడర్ మనకి అప్లై అయ్యింది. అండ్ దిస్ ఇస్ థర్డ్ పేజ్. ఓకే, ఇలాగా మనకి ఎవ్రీ పేజ్కి మనకి హెడర్ అనేది అప్లై అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, ఈ విధంగా మనం హెడర్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ చూస్తే కనుక ఫూటర్.
సో ఫూటర్ అంటే నథింగ్ బట్ ఇదే టైటిల్ని మనం బాటమ్ ఆఫ్ ద పేజ్లో కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద పేజ్లో మనం టైటిల్ని మనం ఇన్సర్ట్ చేయాలని అనుకుంటే ఫూటర్ ఆప్షన్కి వెళ్ళాలి. ఫూటర్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు అగైన్ మనకి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్లో మనకి కనిపిస్తుంది. ఓకే, అందులో మనం ఒక స్టైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని చూసారా బాటమ్ ఆఫ్ ద పేజ్కి మనకి ఇది వచ్చేయడం జరిగింది. సో నేను ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, నేను రైట్ సైడ్లో రావాలని అనుకుంటున్నాను. సో రైట్ సైడ్లో రావాలి అంటే కనుక ట్యాబ్ ప్రెస్ చేస్తే రైట్ సైడ్కి వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ నెక్స్ట్ అని చెప్పి ఒక నేమ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఫూటర్ టైటిల్ అనమాట. ఓకే, సో అగైన్ ఇది ఇప్పుడు నార్మల్ అవ్వాలి అని అంటే కనుక మనం పేజ్లో ఎక్కడైనా సరే మౌస్ని పెట్టి డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా వస్తుంది. సో మనకు కనబడుతుంది కదండి, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద పేజ్లో నెక్స్ట్ అనే పేరు మనకి ఇక్కడ కనిపిస్తుంది అండ్ టాప్ ఆఫ్ ద పేజ్లో మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్ అనేది కనిపిస్తుంది. సో ఎంఎస్ వర్డ్ అనేది హెడర్ అండ్ నెక్స్ట్ అనేది ఫూటర్ అనమాట. సో ఇది అన్ని పేజెస్కి కూడా అప్లై అయిపోయిందండి. చూసారా నెక్స్ట్. ఓకే, ఈ పైన మనకి ఎంఎస్ వర్డ్ దిస్ ఇస్ హెడర్ అండ్ పేజ్ డౌన్కి వచ్చేసరికి మనకి నెక్స్ట్ అనేది ఉండింది, దిస్ ఇస్ ఫూటర్. ఓకే, మొత్తం ఈ డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ అయితే ఉంటాయో అన్ని పేజెస్కి కూడా మనకి హెడర్ అండ్ ఫూటర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ హౌ వీ కెన్ ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫూటర్. ఇన్ కేస్ మనకు వద్దు, నాకు ఈ హెడర్ అండ్ ఫూటర్ వద్దు అనుకుంటే వీ కెన్ డిలీట్ దట్, రైట్. సో ఎలా డిలీట్ చేయాలి అని అంటే కనుక ఇన్సర్ట్ ట్యాబ్లో మనం ఇక్కడ హెడర్ అప్లై చేస్తాం కదండి, ఈ హెడర్ మీద క్లిక్ చేస్తే లాస్ట్లో మనకి రిమూవ్ హెడర్ అనేది ఉంది. ఈ రిమూవ్ హెడర్ అని చెప్పి మనం క్లిక్ చేసినట్లయితే అది రిమూవ్ అవుతుంది. దానికంటే ముందు మనకి ఇక్కడ ఎడిట్ హెడర్ అని ఉంది కదా, ఈ ఎడిట్ హెడర్ అనేది దేనికి అని అంటే కనుక ఇన్ కేస్ మీరు ఇచ్చిన టైటిల్ని మీరు మార్చాలి అని అనుకుంటే అప్పుడు మనం ఎడిట్ హెడర్ అనే దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో ఎడిట్ హెడర్ అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, ఈ పేజ్కి వచ్చి మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేసినట్లయితే వీ కెన్ ఎడిట్. సో ఎంఎస్ వర్డ్ అని ఉంది, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అని చెప్పి పెడతాను నేను, రైట్. సో మళ్ళీ ఈ పేజ్లో ఎక్కడన్నా మౌస్ పెట్టి డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ వ్యూలోకి వస్తుంది మనకి. ఓకే, ఈ రకంగా మనం మార్చుకోవచ్చు. ఇచ్చిన హెడర్ని మనం ఎడిట్ చేసుకోవాలంటే కూడా మనకి ఆప్షన్ కూడా మనకు ఉంది. హెడర్ అండ్ ఫూటర్ తీసేయాలి అనుకుంటే కనుక వీ కెన్ సింప్లీ రిమూవ్. హెడర్ మీద క్లిక్ చేసి రిమూవ్ హెడర్ అని కొడితే కనుక హెడర్ పోయింది. చూసారా, హెడర్ మనకి కనిపించట్లా, కానీ ఫూటర్ ఉంది. ఫూటర్ నెక్స్ట్ అని ఇచ్చాం చూడండి, కింద ఈ ఫూటర్ అనేది ఉంది, ఎందుకంటే మనం ఫూటర్ని ఇంకా రిమూవ్ చేయలేదు కాబట్టి. వాంట్ టు డిలీట్ ద ఫూటర్ ఆల్సో సేమ్ మన హెడర్కి చేసినట్టే. ఓకే, ఫూటర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రిమూవ్ ఫూటర్ అనే దాని మీద మనము క్లిక్ చేయాలన్నమాట. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఇక్కడ ఫూటర్ అనేది కూడా డిలీట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం హెడర్ అండ్ ఫూటర్ని ఇచ్చిన దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి ఇంకా మిగిలింది ఆప్షన్ పేజ్ నెంబర్. సో పేజ్ నెంబర్ అంటే మనకి తెలిసిందే, టెక్స్ట్ బుక్స్ చూస్తే కనుక ప్రతి పేజ్కి నెంబరింగ్ అనేది ఉంటుంది. సో మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్కి కూడా మనము నెంబర్స్ అనేది మనము ఇచ్చుకోవచ్చు అనమాట. సో సింపుల్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. సో పేజ్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టాప్ ఆఫ్ ద పేజ్, బాటమ్ ఆఫ్ ద పేజ్, పేజ్ మార్జిన్స్ అని చెప్పి మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ పేజ్ నెంబర్ మనం టాప్లో ఇవ్వాలనుకుంటే కనుక టాప్ ఆఫ్ ద పేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు పక్కన డిఫరెంట్ స్టైల్స్లో మనకు కనిపిస్తుంది, అంటే లెఫ్ట్ సైడా, లేకపోతే సెంటర్లో రావాలా, లేకపోతే రైట్ సైడ్ ఆఫ్ ద పేజ్ రావాలా అని చెప్పి ఇక్కడ డిఫరెంట్వి ఉన్నాయి. సో మనకు కావాల్సినట్టుగా మనకు నచ్చిన స్టైల్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే సెంటర్ది సెలెక్ట్ చేస్తున్నా టాప్లో. సో ఎప్పుడైతే సెంటర్ది సెలెక్ట్ చేస్తానో ఆటోమేటిక్గా నెంబర్ అనేది డిస్ప్లే అయిపోతుందండి. మనం ఇంకా నెంబర్ ఇవ్వాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా పేజ్ కౌంట్ బట్టి మనకి నెంబర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, అగైన్ ఇది నార్మల్ వ్యూకి రావాలంటే పేజ్ మధ్యలో ఎక్కడన్నా సరే మనం మౌస్ ప్లేస్ చేస్తే డబుల్ క్లిక్ చేస్తే నార్మల్ వ్యూకి వస్తుంది. సో ఇప్పుడు నెంబర్స్ వచ్చినా లేదు చూద్దాం. కవర్ పేజ్ ఇది ఫస్ట్ పేజ్. మనకి కవర్ పేజ్లో మనకు నెంబర్ అది కనబడదు. సో సెకండ్ పేజ్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ కంటెంట్ ఉన్న డాక్యుమెంట్ అనమాట. ఇక్కడ నెంబర్ 2 చూసారా, నెక్స్ట్ పేజ్ చూస్తే ఇది నెంబర్ 3.
అండ్ అగైన్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 4. సో ఈ విధంగా మనకి ఎవ్రీ పేజ్కి మనం ఇవ్వకుండానే ఆటోమేటిక్గా మనకి నెంబర్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక కొత్త పేజ్ ఇన్సర్ట్ చేశారనుకోండి, మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్ళి కొత్త పేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్కి వెళ్ళి బ్లాంక్ పేజ్ క్లిక్ చేస్తే కొత్తది వస్తుంది. చూసారా, నెంబర్ 8 విత్ పేజ్ నెంబర్ మనకి బ్లాంక్ పేజ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం పేజ్ నెంబర్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకవేళ నెంబర్స్ కాదు, నాకు ఆల్ఫాబెట్స్ అలా కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఫార్మాట్ పేజ్ నెంబర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు నెంబర్ ఫార్మాట్ 1 2 3 అని ఉంది. ఇక్కడ కిందన వస్తే మనకి చూడండి, ఈ 1కి అటు ఒక హైఫన్ ఇటు ఒక హైఫన్ ఉంది. సో ఈ మోడల్లో కావాలి పేజ్ నెంబర్ అనుకుంటే ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. లేదా ఆల్ఫాబెట్స్, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, ఓకే, రోమన్ లెటర్స్, ఇక్కడ ఈ విధంగా కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఈ హైఫన్ ఉన్న నెంబర్స్ని నేను సెలెక్ట్ చేస్తున్నా, ఓకే చేసా. సో ఓకే చేయగానే చూడండి, ఇక్కడ చూసారా 5కి అటు ఇటు కూడా హైఫన్ సింబల్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ రకంగా మనం పేజ్ నెంబర్ ఫార్మాట్స్ని కూడా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ దిస్ పేజ్ నెంబర్ ఆప్షన్లో మనకు ఉన్నటువంటి ఫార్మాట్ పేజ్ నెంబర్లో. ఒకవేళ వద్దు పేజ్ నెంబర్స్ అనుకుంటే వీ కెన్ సింప్లీ రిమూవ్ పేజ్ నెంబర్. సో ఇక్కడ మనకి పేజ్ నెంబర్ కనబడుతుంది కదండి, ఇక్కడ చూడండి 4 అని ఉంది. ఒకవేళ నాకు కొత్త పేజ్ నెంబర్ కూడా నేను తీసేయాలని అనుకుంటే సింప్లీ క్లిక్ ఆన్ పేజ్ నెంబర్ అండ్ రిమూవ్ పేజ్ నెంబర్. సో అప్పుడు మనకి పేజ్ నెంబర్స్ కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ we use header, footer and page number options in Microsoft Word document. Okay, thank you very much.